వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. విక్రమ్ బేతాల కథ ఒకటి చెప్పుకుందామండి. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు, చెట్టెక్కాడు, కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు, నడుస్తున్నాడు. కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు ఒక కొత్త కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఒక పల్లెటూరులో ఒక విరూపాక్షుడు అని ఒక ముసలాయన ఉండేవాడు. పిల్లా జల్లా లేరు, ఒంటరిగా ఉండేవాడు. అయితే పరమ కోపిష్టివాడు ఆయన. ఊళ్ళో వాళ్ళకి సహాయంగానే ఉండేవాడు. కోపిష్టివాడు కానీ ఊరి డెవలప్మెంట్కి డబ్బిచ్చేవాడు, అన్ని రకాలు. కాకపోతే పని వాళ్ళతో పరమధూర్తుడు. వాళ్ళ ఇంట్లో ఏ పని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఎవరు చేరినా వాళ్ళని ఏదైనా పెట్టి కొట్టేసేవాడు, తిట్టిపోసేవాడు, సనిగేవాడు. కొన్నాళ్ళకి ఈయన కొంచెం జబ్బు చేసింది. ఊళ్ళో వాళ్ళంతా అయ్యో అయ్యో ముసలివాడు, వృద్ధుడు ఒకడే అయిపోయాడు, ఎవరు ఉండేవాళ్ళు లేరు, పని వాళ్ళు ఎవరు ఉండట్లేదని ఆ ఊరు ఈ ఊరు వెతికి ఎవడో కుర్రాడు రాంభద్రుడు అని ఒకడు ఆ ఊరు పొట్ట పోసుకోవడానికి వస్తే వాడు కొంచెం దిట్టంగా ఉన్నాడు, బుద్ధిమంతుడు, కామ్గా ఉన్నాడని వాడిని పట్టుకున్నారు ఊరు పెద్దలు. ఒరే పుండ్రి, మన ఈయన దగ్గర విరూపాక్షుడి దగ్గర పని చేయాలరా, పెద్ద జీతం ఇస్తాం, ఎక్కువ జీతం, మరి మేమే మాట్లాడి పెడతాం, కాస్త ఓపికగా ఉండు ఆయన ఉన్నన్నాళ్ళు అని వాడిని ఉంచారు. ఉంచితే ఈయన తెగ తిట్టిపోసేవాడు, చేతికి ఏదంటే అది విసిరేసేవాడు. కాస్త తేడా వస్తే ఒప్పుకునేవాడు కాదు, వంగిపోయి ఉండేవాడు. ఆ మంది ఇవ్వడం ఒక నిమిషం ముందు ఇచ్చినా తిట్టేవాడు, తర్వాత ఇచ్చినా తిట్టేవాడు. అన్నంలో ఓ చిటికి ఉప్పు తక్కువైనా తిట్టేవాడు, ఎక్కువైనా తిట్టేవాడు. నుంచుంటే నుంచున్నావనేవాడు, కూర్చుంటే కూర్చున్నావనేవాడు. ఓ గంట కనపడకపోతే ఏరా ఎక్కడికి వెళ్ళిపోయారో, నువ్వు లేకపోతే నేను ఎట్టా బతుకుతానరా అనేవాడు. మళ్ళీ పోనీ అలాగని ఊరుకునేవాడా, మళ్ళీ కనపడింది ఇచ్చి మళ్ళీ తిట్టేవాడు. ఇక ఎంత తిట్లుగా ఎంత విసకటగా ఉండేదో. నెలలు గడుస్తున్నాయి. వచ్చిన ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఈయన చూడడానికి వచ్చినప్పుడు, ఓ నాయన ఎంత ఓపికగా ఉన్నావురా, కొంచెం ఓపికగా ఇట్టగే ఉండు నాయన, నీ డబ్బులు మేము వెనకేసి పెడతాం కానీ బాబాబు ఈ డబ్బంతా పట్టుకుని ఊరెళ్ళి ఇల్లు వాకిలి ఏర్పరచుకుందు కానీ పొలం పుట్ర కొనుక్కుందు కానీ అని చెప్పేవాళ్ళు. ఇక నెలలు గడిచిపోయినాయి. వీడి డబ్బేమో పేరుకుపోతోంది, అక్కడే తిండి అన్నీ నడిచిపోతున్నాయి, డబ్బు అవసరం లేదు వాడికి ఇక క్రమంగా వాడి ఓపిక అయిపోయింది. మరి విసుగు పుట్టేయటం మొదలుపెట్టింది. ఏం చెయ్యాలో తెలీదు, పోదామనుంది. మధ్యలో వెళ్ళిపోతే వాళ్ళు డబ్బు ఇవ్వరేమోనని భయం. వాళ్ళంత డబ్బు 500-600 వరహాలు డబ్బులు పోతాయి కదా. 2 రోజులు చాలా విసుగు పుట్టింది అనుకో, 3వ రోజున ఎవరో ఊరి పెద్ద కారణం గారో మున్సబ్ గారో వచ్చి ఓ పండో ఫలమో పౌచుకొచ్చి ఈయన చూసి ఆ 2 పళ్ళు వీడి చేతిలో పెట్టి, మా నాయన బంగారు తండ్రి, నువ్వు ఎంత మంచివాడివిరా, ఈయన భరిస్తున్నావు, 4 రోజులు ఓపిక పడితే సరిపోతుందంటే మళ్ళీ సర్దుకునేవాడు. ఏం చేస్తారు అంతేగా. అయితే ఇంతలో ఏమైంది, ఒకనాడు ఆయన మున్సబ్ గారిని కేకేసుకురా అని చెప్పి మున్సబ్ గారితో వీలునామా రాయించాడు. ఏదో వీలునామా రాసి మున్సబ్ గారి చేతిలో పెట్టాడు. సరే ఏమనిపించింది ఆయనకే నేను అయిపోతాననిపిస్తోంది, అందుకే వీలునామా రాశాడు. ఇక ఎక్కువ రోజులు ఈయన నడవడని ఊళ్ళో అంతా చెప్పుకున్నారు. ఇంకొన్నాళ్ళు ఓపిక పడదామని వీడు బల్ల బిగబోన ఏడుపు వచ్చేస్తూ ఉండేది. వాడికి అన్నం సాయించేది కాదు. తిట్లు శాపనార్థాలు ఎవడు పడతాడు. రాత్రిపూట పడుకునేటప్పుడు ఉన్నాయినా కాళ్ళ నొప్పులురా, నువ్వు లేకపోతే నేను ఎట్టా బతుకుంటానరా, భద్రుడు నువ్వు ఉండాలిరా అనేవాడు. తెల్లారేసరికి స్టార్ట్. అయితే ఏమైంది, ఒకనాటి రాత్రి వీడు మంచి నిద్రలో ఉన్నాడు భద్రుడు. ఆయన పిలిచాడు. వీడు పగలల్లా ఏం తిరుగున్నాడు, ఆ పూట ఇల్లు సర్దాడో వాకిలి సర్దాడో వాడికి సత్తా లేకపోయింది. లేకపోయేసరికి ఏం చేశాడు, పక్కనున్న మంచినీళ్ళు చెంబెత్తి వాడి మొహాన్ని విసిరి కొట్టాడు. చెంబేడి నీళ్ళు ఒంటి మీద పడ్డాయి, చెంబు వచ్చి మూతికి తగిలింది. అయ్యో పడేసరికి వాళ్ళు మండిపోయి వాడికి నిద్రలో ఎట్లాంటి హదాటం లేస్తారు. లేవటం ఏంటి, ఈయన మొహం మీద 2 చేతులు వేసి నొక్కేసాడు. నొక్కేసేసరికి 2 నిమిషాల్లో అయిపోయాడు. ఏం చేయాలో తెలిసి చంపేశాను నేను. వాడికి అర్థమైంది. ఆ కచ్చ తీరిపోయేసరికి అమ్మా చచ్చిపోయాడు, ఏం చేయాలి తెలియదు, మూలకొచ్చున్నాడు. తెల్లారింది. పాలేళ్ళు వాళ్ళు ఇంకా ఉన్నారు. వీడేమో ఏమంటారు పర్సనల్ అసిస్టెంట్. వాకిట్లో పాలు తీసేవాళ్ళు, మరి వాకిళ్ళు ఊడ్చేది, ఇల్లు ఊడ్చి తడిపెట్టి పెట్టేది, గిన్నెలు తోమేది. ఇంతమంది ఉన్నారా, అందరూ వచ్చారు. అయ్యగారు లేవలేదురా ఏమిటని చూసి, అయ్యో ఇంకేం చిన్న వెధవ, వీడికేం తెలుసు, ఈయన ఎప్పుడో చచ్చిపోయాడు, పాపం పిచ్చి వెధవ, వాడు ఇంకా అయ్యగారు బతికే ఉన్నాడు అనుకుంటున్నాడు
అని చెప్పి కేకలు పెట్టి అందరినీ పిలుచుకొచ్చారు. ఊళ్ళో వాళ్ళంతా అబ్బాయి ఎంత ఓపిక, బంగారు తండ్రి వీడు, ఆయన సహజంగానే చచ్చిపోయాడు అనుకున్నారు, కానీ వీడేదో చేసి ఉంటాడని వాళ్ళు అనుకోలే. అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. వీడు రాక్షసుడు, ఈయన కాల్చుకు తినేసాడు ఆ పిల్లాడిని, వీడు కాబట్టి ఉన్నాడండి అంటుంది వంట మనిషి. ఆ పాలు తీసేవాడు అంటాడు, నా కొడుకు అయితే ఎప్పుడో నెత్తి పగలగొట్టి పారిపోయేవాడండి, అందుకే వాడిని పెట్టడానికి భయపడ్డాను, వీడు ఎంత బంగారు కొండండి, ఏ జన్మలో వీడు ఆయన కొడుకు అయి ఉంటాడు వీడు, అందుకే వాడు ఉన్నాడండి అంటాడు పాలవాడు. ఊళ్ళో పెద్ద మనిషి వచ్చి, మేము ఎవరికో చూసాం కాదు, వీడు చాలా మంచివాడు, ఆయన అసలు మనుషులు ఉన్నారని కూడా చూడ్డు, ఎంత తిట్టేవాడో, వీడు బిక్క చచ్చిపోయి ఉన్నాడు, తనే చంపేశానన్న అపరాధ భావంతో చచ్చిపోతున్నాడు వాడు. వీళ్ళందరూ ఆయన్ని తిడుతుంటే వీడికి ఏం చేయాలి, ఎబ్బే ఆయన అట్లాంటి వాడేం కాదు, ఆయన మనసు చాలా మంచిది అని వీడే చెప్పుకోవటం మొదలుపెట్టాడు. ఇక మరేం చేస్తాడు? అవునండి, ఆయన నన్ను బాగా తిట్టాడని అనలేడు, తను చంపేశానన్న ఫీలింగ్ తోటి ఉన్నాడు. ఎంత ఆత్మక్షోభకి గురైపోయాడంటే వాడు, వృధాగా చంపేశానే పెద్దవాడిని, ఆయనంతటా ఆయన ఇంకో 4 రోజులు ఉండిపోయేవాడు. ఎవ్వరూ వీడిని అనుమానించలా. అక్కడి నుంచి ఏముంది పట్టు అన్నారు. వీడు బికమొహం వేసుకుని కూర్చుంటే, అయ్యో ఇన్నాళ్ళు ఉన్నాడు, 2 ఏళ్ళు 2.5 ఏళ్ళ నుంచి దిగులు పడుతున్నాడు. పిల్ల వెధవ, చిన్న వెధవ కదా, 10 ఏళ్ళన్నా లేవు వాడికి. ఆ వయసుకు దిగులు సహజం కాదు. నాన్నో తాతో పోయారంటే బెంగ పెట్టుకోరా పిల్లలు. అట్లాగనే అందరు ప్రతివాడు వాడిని బోదార్చి, పోతే పోయాడు పాపిష్టిముండా కొడుకు, వదిలేడు ఇప్పటికైనా నిన్ను, అలాంటి మాట్లాడారు కొంతమంది. పోన్లేరా, నీ చెర విదిలింది ఇప్పటికీ, ఏ జన్మానో రుణాన్ని పడి నువ్వు ఇక్కడ చేరావు, వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏం చేత అని ఇట్లా. సరే, సాయంత్రానికి దహనం అయిపోయింది. 3వ రోజుకు ఏదో 5వ రోజుకో దినాలు అవి చేసేసారు. చేసేసాక అప్పుడు ఆయన ఏం చేశాడు, మున్సబ్ గారు వచ్చి, నేను పేరేంటో మర్చిపోయామే, మనం విరూపాక్షయ్య కాదు, అలాంటిదే పేరు మర్చిపోయాను చూసావా నేను, ఈయన విల్లు రాశాడు ముసలాయన అని చెప్పి విల్లు తీసి చదివితే యావదాస్తి రాంభద్రుడి పేరు మీద రాసేసాడు ఆయన. వీడు చిచ్చి నాకొద్దు ఇది అని అందామనిపించింది వాడికి. ఆస్తి అంతా ఎవరికైనా దాన ధర్మాలు చేసేద్దామని ఉంది. నేను చంపేశాను ఆయన్ని, ఆయనేమో పాపం మంచివాడు, నా పేరుతో ఆస్తి కూడా రాశాడు. ఇప్పుడు కాదు ఆయన రాసింది, ఇప్పుడు 6 నెలలు అయింది, 6 months బ్యాక్ రాశాడు. 6 నెలల క్రితం నాకు ఆస్తి ఇవ్వాలన్న ఉద్దేశంతో కాగితం రాసి వీళ్ళ చేతిలో పెడితే నేను చంపేశానా? ఆయన చంపి ఆయన ఆస్తి తీసుకోవచ్చా? వీడికి పిచ్చ చిత్తక్షోభ, ఆత్మక్షోభ. నాకు వద్దండి అంటానికి భయం, నేనే చంపేశాను అని చెప్పలేడు, ఎలా చెప్తాడు? సరే తీసుకుని అందరికీ దాన ధర్మాలు చేస్తాము అనుకున్నాడు. ఊళ్ళో వాళ్ళంతా సాహో సాహో అన్నారు. ఎంత మంచివాడు విరూపాక్షయ్య, చాలా మంచివాడు, అందుకని తనకు సేవ చేసి చివరి దాకా కాచి కాపాడిన వాడికి ఆస్తంతా కట్టిపెట్టాడు. వీడు మంచివాడు, వీడు పెద్ద మనిషిగా ఉండవలసిన వాడు, వీడు చాలా బుద్ధిమంతుడు కదా. ఇంకో పిల్లాడైతే 20-25 ఏళ్ళ వాడు ఇంత బుద్ధిగా ఇంత సహనంగా ఓపికగా ఉంటారా? ఆ తిట్లకి ఆ శాపనార్థాలకిను ఇట మాట్లాడారు. వీడేం చేశాడు, కొద్ది రోజులు కామ్గా ఉన్నాడు. సంవత్సరం తిరిగేసరికి పెళ్లి చేసుకుని చక్కగా పొలం పుట్ర అన్నీ సంభాళించుకుని ఆ ఊళ్ళో ఈయన వారసుడుగా చక్కగా స్థిరపడ్డాడు. ఇప్పుడు కథ అయిపోయింది. మన బేతాళుడు అడుగుతున్నాడు, వాడు తనే చంపేశానన్న ఆత్మక్షోభతోటి ఉన్నాడు. వాడి చిత్తక్షోభ బాధగా ఉంది వాడికి. చంపేసి ఈ ఆస్తిని నేను ఎట్లా తీసుకుంటాను, దానం ధర్మం చేస్తానని నిశ్చయించుకున్నవాడు ఎందుకు ఆ ఆస్తి అనుభవించడానికి తూగాడు అంటే వాడికి అవేం లేవా అని అడిగాడు. రాజుగారు నవ్వాడు, ఎందుకు లేవు, అవన్నీ ఉన్నాయి. చిత్తక్షోభ కంటే ప్రపంచం ఎక్కువ బలమైంది. వాడికి ఒక తాత్కాలికంగా తనకు చెయ్యేసి ఆయన మొహం మూసినంత మాత్రాన చనిపోయాడని వాడు అనుకున్నాడు, కానీ ఆయన అంతకంటే చాలా బతికే అవకాశం ఆయనకే లేదు. ఇంకో 3-4 రోజులు ఉండేవాడు అంతే. తన వల్ల ఈ పొరపాటు జరిగింది. ప్రపంచం అంతా ఏం చెప్పింది, నువ్వు చేసిన సేవ వల్లే ఆయన ఇన్నాళ్ళు బతికున్నాడు. అవును, ఈ 2.5 ఏళ్ళ నుంచి ఆయన బతికి బట్టగట్టాడంటే నువ్వు వీడు చేశాడు కాబట్టి బతికున్నాడు, వీడు సేవించి ఆయన్ని పంపించాడని ప్రపంచమంతా వీడి తాలూకు చిత్తక్షోభను పోగొట్టేసింది. నీ తప్పేం లేదు, నీ పొరపాటు ఏం లేదు, ఈ ఆస్తిని నువ్వు అనుభవించడానికి అర్హుడివి, యోగ్యుడివి, నీకు అన్ని విధాలను యోగ్యత ఉందని ప్రపంచం వాడికి, సొసైటీ తెలియజేసింది. ఆత్మ కంటే సొసైటీ చాలా గొప్పది. వాడు సొసైటీ మాట విని మెల్లిగా తన తాలూకు మనసును సర్దుకుని ఆయన తాను అనుభవించాలని భావించి 6 నెలల క్రితమే, మరణానికి 6 నెలల క్రితమే రాసి ఇచ్చినటువంటి ఆస్తిని వాడు అనుభవించడం మొదలుపెట్టాడు. అందులో తప్పేం లేదని చెప్పాడు. బేతాళుడికి నచ్చిన సమాధానం, కరెక్టే కదా. అంతే. వెంటనే ఏమన్నాడంటే, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నానని
మళ్ళీ శవంతో సహా చెట్టెక్కాడు. బేతాళుడు చెట్టెక్కాడు. మన రాజుగారు మళ్ళీ వెనక్కి నడక మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే రమణ. నమస్తే.